ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫంక్షన్ కు వెళ్ళినా మీ అత్తయ్యలు మావయ్యలు తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. ప్రీతి ఉషల్ని కూడా సినిమాకి పంపించాను. వాళ్ళు తిరిగి రావడానికి కూడా టైం పడుతుంది. చలపతి గారు చాలాసేపటి క్రితం భోంచేసి నిద్రపోయారు. నేను టీచర్ కింద గదిలో ఉంటాం. నిన్ను రామ్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. మహాలక్ష్మి గురించి పట్టించుకోవద్దు. రామ్ను నీవాడిగా చేసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ రకంగా మీ బంధం ఒక్కటై మీరు కలిసిపోతే ఇక మిమ్మల్ని మహాలక్ష్మి కాదు కదా, ఇంకెవ్వరూ విడదీయలేరు. ఈ రాత్రిని సద్వినియోగం చేసుకో సీత. రామ్తో సంతోషంగా గడుపు. మీ తొలి రాత్రికి ముహూర్తాలు లేవు. మీ ఇద్దరి మనసులు రెండు తనువులు కలిసిన క్షణమే మంచి ముహూర్తం. ఈ అవకాశాన్ని వదులుకోకు సీత. మేం కిందకి వెళ్తున్నాం. రామ్ రాగానే ఏం చేయాలో నేను చెప్పింది గుర్తుంది కదా. ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. విష్ యూ గుడ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సీత. టీచర్, నీ మాస్టర్ ప్లాన్ ఇదా? ఎంత పెద్ద కుట్ర చేశావా? పెద్దమ్మకు పెద్దనాన్నకు తెలియకుండా రామన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది. ఈ విషయం వెంటనే పెద్దమ్మతో చెప్పాలి ప్రీతి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం. ఫంక్షన్ కి లేట్ అవుతుంది జన, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళు. ఫంక్షన్ ఏమో ఊరి చివర ఫంక్షన్ హాల్లో పెట్టారు. మనం రీచ్ అవ్వడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది మహా. ఫంక్షన్ అయి మనం రిటర్న్ అయ్యేసరికి తెల్లారిపోతుందేమో అన్నయ్య. ఎంత లేట్ అయినా సరే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉండాలి. ఎందుకంటే ఇది మహా బెస్ట్ ఫ్రెండ్ ఫంక్షన్. మనం కాస్త అర్లీగా స్టార్ట్ అయి ఉంటే బాగుండేది. పాపం నా ఫ్రెండ్ మనం ఫంక్షన్ కి రావట్లేదేమోనని టెన్షన్ అవుతూ ఉంటుంది. ప్రీతి కాల్ చేస్తుందేంటి? హలో ప్రీతి బేబీ, ఏంటి కాల్ చేసావు? మీరు అర్జెంటుగా ఇంటికి రావాలి పిన్ని. ఎందుకు? ఇక్కడ డాన్స్ టీచర్ పెద్ద ప్లాన్ వేసింది పెద్దమ్మ. ఏం చేసింది? మీరు ఇంట్లో లేరని రామన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది పిన్ని. వాట్? మమ్మల్ని కూడా ఇంట్లో లేకుండా సినిమాకు పంపించాలనుకుంది పెద్దమ్మ. మేం తెలివిగా ఆలోచించి తన ప్లాన్ కనిపెట్టాం. అసలు ఏం జరిగింది? ఎలాగైనా సరే ఈ రాత్రి మీ ఇద్దరూ ఒక్కటవ్వాలి. జన, ఇమ్మీడియట్ గా యూ టర్న్ తీసుకో. మనం ఇంటికి వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.